నోటి దూల, నోటి దురుసు కారణంగా నోటి పారుదల శాఖ మంత్రి, ఇది కొత్త శాఖ మంత్రి అంటారు. ఇది తెలుగుదేశం వాళ్ళే. ప్రతిపక్ష లీడర్ అవ్వచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ గా ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేస్ లో యు ఆర్ ద టాప్ 5. ఇట్ ఇస్ ట్రూ. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆయన వాడు ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదు. మీకెందుకు ఇలాంటి బిరుదులు సంబరాల రాంబాబు అని? మిమ్మల్ని ఇలా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటే మోదీ గారేనా అనిపిస్తుంది. కానీ రాంబాబుకు ఎందుకు పవన్ కళ్యాణ్ పర్సనల్ టార్గెట్ అయ్యారు? సినిమాల్లో మిమ్మల్ని, మీ క్యారెక్టర్స్ ని పెట్టేంత కోపం ఎందుకు వచ్చింది? ఐ డోంట్ నో. ఈ ప్రశ్న అడగాల్సింది మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం ఏ స్టేజ్ లో ఉంది, 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ రోజు ఏ స్టేజ్ లో ఉంది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను. చంద్రబాబు ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందు పోలవరానికి నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తానన్నాడా? చేశాడా? సో మీ ఆదర్శం ఇప్పుడు ఆయన గా అనిపిస్తున్న చూసే వాళ్ళకి అభివృద్ధి జరగలేదు, మంత్రి గారు ఏం చేయలేదు. ఇవన్నీ కామన్ గా మాట్లాడితే అభివృద్ధి జరగలేదు. అంటే ఒక మంత్రిగా శిలాఫలకం పైన మీ పేరు, మీ రిబ్బన్ కటింగ్లు, మీ శంకుస్థాపనలు, పెద్ద పెద్ద బ్యానర్లతో మంత్రిగా మీకు మీరు అవే కదా గొప్పగా ఒక మినిస్టర్ ఫీల్ అయ్యేది. ఎందుకంటే 2019లో గెలుపు తర్వాత ఇప్పటి వరకు సత్తెనపల్లి నియోజకవర్గానికి అంబటి రాంబాబు గారు ఏం చేశారు అనే వాళ్ళకి జవాబు ఏంటి? నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈస్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న రాజకీయ నాయకులు, సీనియర్ లీడర్ జగన్ ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారు. అతనికి ఇక్కడ ఆయన అభిమానులు ఇచ్చిన పేరు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన బిరుదు కావచ్చు, సంబరాల రాంబాబు అని. అయితే ఇక్కడ ఆయనకి పడని వ్యక్తులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇచ్చిన మరొక బిరుదు నీటిపారుదల శాఖ మంత్రి కాదు, నోటి పారుదల శాఖ మంత్రి. అలాంటి బిరుదులు ఆయనకే ఎందుకు వస్తూ ఉన్నాయి? అసలు ఇక్కడ స్థానికంగా ఆయన ఎదుర్కొంటున్న మద్దతు కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, ఏముంది ఈ ఎన్నికల సమయంలో అడిగి తెలుసుకుందాం. రాంబాబు గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు మై షో సార్. చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇలా కలవటం. ఈ ఎన్నికల సమయంలో కూల్ గా కనిపిస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కూల్ గా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దిస్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్ కాబట్టి కొంత ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రకరకాల ఇష్యూస్ ఉంటాయి. యూ కెన్ ఫేస్ ఇట్. చాలా చూసి వచ్చినోండి కదా, కొత్త ఏం కాదు కదా. చాలా చూసి వచ్చారు, కొత్త వాళ్ళు కాదు. సీనియర్ రాజకీయ నాయకులు వైఎస్ఆర్ గారి హయాంలో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా అనుబంధంగా పనిచేస్తున్న అతి కొద్ది మందిలో యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మీకు మొన్న సీట్లు కేటాయించే క్రమంలో సత్తెనపల్లి టికెట్ నేను ఇవ్వను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఇస్తాననే చెప్పారు. దిస్ ద రూమర్. మీరు ఓడిపోతారు, మీకు ఈ స్థానం వద్దు, వేరే ఎక్కడైనా అకామిడేట్ చేద్దాము అంటే మీరు ఒప్పించి టికెట్ తీసుకున్నారు అనేది నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుని కూడా సత్తెనపల్లి ఇవ్వనని గాని, మరొక చోటకి వెళ్ళమని గాని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు మీ పైన ఇలాంటి ఆరోపణలు? మీకు టికెట్ లేదని, మీకు టికెట్ రాదని? పాలిటిక్స్ ఈజ్ కామన్. పైగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడైతే ఒక కాంట్రవర్సీగా ఉంటానో రకరకాలైనటువంటి రూమర్స్ వస్తాయి, పుకార్లు వస్తాయి, రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్ని చాలా న్యాచురల్ ఇన్ పాలిటిక్స్. పైగా నాలాంటి క్యారెక్టర్కి వెరీ న్యాచురల్. ఇవాళ ఏం కొత్త ఏం కాదు కదా. ఎన్నిసార్లు ఎన్ని రూమర్స్ ఫేస్ చేశాను, ఎన్ని అపవాదులు ఫేస్ చేశాను, ఎన్ని అడ్డంకులు ఫేస్ చేశాను. అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళినటువంటిదే కానీ నా ప్రయాణం ఎక్కడ పడిపోలేదు, నలిగిపోలేదు. సో వెరీ వెరీ కామన్. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తా, ఏదో నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. రాజకీయ నాయకుడు అనేవాడిని అద్భుతమైన వాడు, చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని
ఏ నాయకుడినైనా ఎవరైనా బ్రతికొండంగా పొగుడతారా? చెప్పండి. చనిపోయిన తర్వాత పొగుడతారు. మహాత్మా గాంధీనే విమర్శలు చేసినటువంటి సొసైటీ ఇస్ లైక్ దట్. నా మీద విమర్శలు ఉంటాయి, మెప్పులు ఉంటాయి, రకరకాలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా సర్వసాధారణమైనటువంటి అంశాలుగానే నేను భావిస్తాను. నిజంగా ఏదైనా వాస్తవమైన విమర్శ నా మీదకి వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని సరి చేసుకోవాలనేటువంటి ప్రయత్నమే ఉంటుంది. మీరు అన్నట్టు రకరకాల విమర్శలు లేదంటే ఆరోపణలు అవన్నీ ప్రతిపక్షాలు మీకు పడని వాళ్ళు చేయట్లేదు. మీ సొంత పార్టీలో మీ నాయకులే మీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడి మీ పైన బురద జల్లటం కానీ, మీకు మద్దతు తెలపమని కానీ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పటం. నా మీద ఏం బురద జల్లారు? ఏం ఆరోపణ చేశారు? మీరు సఖ్యతగా ఉండరని, అందరినీ కలుపుకుపోరని. ఇదే కదా, సఖ్యతగా ఉంటాను, అందరినీ కలుపుకుపోతాను, అంతే తప్ప నేనే అది ఎన్నికలు వచ్చే టైం కాదు. ఎవ్వరు కానీ ఇప్పుడు కూడా, ఇప్పుడు మీరు ఒకసారి పరిశీలిస్తే రాజకీయాల్లో ఎలక్షన్ మూమెంట్ లో సీట్లు కేటాయింపప్పుడు ఈయనకి ఇవ్వద్దు నాకు కావాలి అనే వాయిసెస్ ఎన్ని చోట్ల వినిపించాయి? ఓన్లీ సత్యనపల్లినా? ఎన్ని చోట్ల వినిపించాయి ఒకసారి చూడండి. బోత్ ది పార్టీస్. నిజమే. కొంతమంది సీనియర్స్ ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశాడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు సీట్ ఇస్తానని తీసుకువెళ్ళిన వాళ్ళని కూడా పక్కన పెట్టేశాడే. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వెళ్ళిన వాళ్ళకి సీట్ ఇచ్చేశాడే. ఇట్స్ ద పాలిటిక్స్. నేనేమంటానంటే నా పార్టీ వాళ్ళు కూడా రాంబాబు గారికి సీట్ ఇవ్వద్దు, ఫలానా వాళ్ళకి సీట్ ఇవ్వమని అడగటం అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ న్యాచురల్. దిస్ ద ప్రజాస్వామ్యం. రాంబాబు గారికి ఇవ్వండి అని అనేవాడి వాయిస్ ఎప్పుడు ఉండదు. రాంబాబు గారికి వద్దండి, రాంబాబు గారు అయితే బాగోదండి, ఫలానా సుబ్బయ్యకి ఇవ్వండి, ఫలానా లోకల్ పీపుల్కి ఇవ్వండి అని అడగటం అనేది ఇట్స్ న్యాచురల్. దాన్ని పెద్ద వ్యతిరేకతగాను అదేమో పెద్ద చేయరాని తప్పుగాను నేనేం భావించట్లేదు. ఫైనల్లీ ద లీడర్, ద జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు టేక్ డెసిషన్. Once he has taken decision, everybody is following. That's all. అదే ఆ డెసిషన్ కి ఏ మ్యాజిక్ చేశారు రాంబాబు గారు? ఏం మంత్రం వేశారు జగన్ కి? శ్రావణి చూడమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మ్యాజిక్లు చేస్తేను ట్రిక్లు చేస్తేను పని అవుతాయా? హౌ స్ట్రాంగ్ హీ ఈస్, హౌ బోల్డ్ హీ ఈస్. బట్ ఇట్స్ పాసిబుల్ టు యు అంటారు. నో ఎవరినైనా అన్నా నువ్వు ఓడిపోతావు, నువ్వు పలానా చోటకు వెళ్ళు అని పంపించేటటువంటి స్వభావమే తప్ప, నేను ఓడిపోతానని తెలిసి కూడా టికెట్ నాకు ఇస్తాడని అనుకోమాకండి. ఓడిపోతాను అనుకుంటే ఇంకో చోటకు పంపిస్తాడు. సో దీస్ ఆర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారిని మాయ చేసో, మంత్రం చేసో, మెప్పించో ఇవన్నీ కాదు. గెలుస్తాడా లేదా? గెలిస్తే సీట్ ఇస్తాం, గెలకపోతే ఎంతకన్నా పెద్ద పదవి ఇస్తాడు. వాట్ ఇస్ దేర్? నేను చెప్తుంది కదా, ఒకసారి ఈ గో వెనక్కి వెళ్ళి చూడండి. ఈ 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో ఎంత కఠోరమైన నిర్ణయాలు తీసుకున్నాడు, ఎంతమందికి సహాయం చేశాడు, ఎంతమందిని అప్లిఫ్ట్ చేశాడు, టికెట్ ఇవ్వని వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్సీలు చేశాడు, ఓడిపోతే మంత్రులు చేశాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లాజిక్లు, మ్యాజిక్లు, ట్రిక్కులు చేసి ఎవడు మెప్పించలేదు. పైగా నేను మ్యాజిక్లు, ట్రిక్కులు చేసామని అంతకంటే కాదు. ఐఎమ్ వెరీ వెరీ బోల్డ్ మ్యాన్. మనసులో ఏముందో నోటిలో కూడా అదే ఉంటుంది. మనసుకి, బుర్రకి, నోటికి మధ్యన ఫిల్టర్ ఉండదు. అది నాది తప్పో రైటో నాకు తెలియదు. అది నా నైజం, నా పుట్టుకతో వచ్చింది. దాన్ని ఏం చేయగలుగుతాను నేను? నా స్వభావం అది. 2024 ఎన్నికల సంగ్రామంలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీ సామాజిక వర్గం నుంచి ఉన్న ప్రతిపక్ష లీడర్ అవ్వచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ గా ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేస్ లో యు ఆర్ ద టాప్ 5. ఇట్ ఇస్ ట్రూ. నాకు పవన్ కళ్యాణ్కే కాదు, చంద్రబాబు కూడా టార్గెట్ నే నేను. టార్గెట్ గా ఉండటం అనేది నేనేమి తప్పుగా అనుకోవట్లేదు, భయపడను కూడా. వాళ్ళిద్దరు కలిసి నన్ను టార్గెట్ చేస్తున్నారంటే హౌ స్ట్రాంగ్ ఐ యామ్ అనేది నా పాయింట్ ఇక్కడ. ఇద్దరు కలిసి నన్ను అసెంబ్లీకి రానివ్వకూడదని ఎవరెవరినో తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి గందరగోళం చేస్తున్నారంటే హౌ స్ట్రాంగ్ ఐ యామ్ అనేది నేను నమ్ముతున్నా. ఒకటి, నేను శ్రావణి నువ్వు చూడు నా చరిత్ర అంతా, నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించా, చంద్రబాబు గారిని విమర్శించా. నేను ఎప్పుడు కూడా నా పరిధులు దాటి విమర్శించాల. నన్ను ఏదైనా అన్నప్పుడు సడన్ గా రియాక్ట్ అయితే అవ్వచ్చు తప్ప
గారు అంటూనే విమర్శించా, మర్యాదగానే విమర్శించా, బరి దాటి విమర్శించని వ్యక్తిని నా స్వభావం అది. చంద్రబాబునైనా విమర్శిస్తాను, పవన్ కళ్యాణ్ అయినా విమర్శిస్తాను, పవన్ కళ్యాణ్ నా కులమైనా విమర్శిస్తాను. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, హీ డోంట్ నో పాలిటిక్స్. రాజకీయాలు తెలియవు అతనికి, రాజకీయాలకు పనికిరాడు అతను. అతన్ని పట్టుకొని కాపు సామాజిక వర్గం, నా సామాజిక వర్గం, ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాలేడు, ఒక పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రి అవుతాడని ఆశించి ఆయన వెంట నడిస్తే ఎక్కడికి తీసుకెళ్లాడు? ఎవరి దగ్గరికి తీసుకెళ్లాడు? ముఖ్యమంత్రి పీఠం వైపు తీసుకెళ్లాడా కాపుల్ని? చంద్రబాబు దొడ్లోకి తీసుకెళ్లాడా? దట్ ఈస్ మై పాయింట్. నేను చాలా సందర్భాల్లో చెప్పా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కోసమే పార్టీ పెట్టాడు. చంద్రబాబును గెలిపించటమే తన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. ప్యాకేజీలతో ముందుకు వెళుతున్నాడు. నమ్మకండి అని చెప్పా. నమ్మినోళ్ళు నమ్మారు. ఇప్పుడు నమ్మకోకుండా నాకు ఫోన్లు చేస్తున్నారు, అన్నా నువ్వేం చెప్పావు అది కరెక్ట్ అన్నా. కానీ మీ నియోజకవర్గంలో ఉన్న కాపు సామాజిక వర్గం యొక్క నాయకులు అవ్వచ్చు, క్యాడర్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ని పొద్దున్నేస్తే దుమ్మెత్తి పోసే అంబటి రాంబాబు గారికి సహాయ నిరాకరణ చేయాలి అని నిర్ణయించుకున్నారట. ఎవరు ఇక్కడున్న కాపు ఎవరో కాపులు? నాకు తెలియని కాపులు ఎవరు ఉన్నారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా కన్నా గారికి సపోర్ట్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఎజెండాగా పెట్టుకున్న మీకు ఓడగొట్టాలని వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ అని. ఇక్కడ పాయింట్ మీరు సింపుల్ గా ఒక పాట అర్థం చేసుకోండి, మీరు గాని ప్రజలు గాని. సింపుల్. ఇక్కడ నా మీద ఇంతకు ముందు పోటీ చేసిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గం. తెలుగుదేశం పలుసార్లు కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి అంశం ఇది. ఎప్పుడు తెలుగుదేశం సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి ఇవ్వాల. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి కాపు సామాజిక వర్గానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? చిన్న లాజిక్. అంబటి రాంబాబుకి కాపులందరూ వేస్తారు కాబట్టి, కాపుల్లో చీలిక తీసుకురావాలి కాబట్టి, అంబటి రాంబాబు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాపు సామాజిక వర్గం వాడినే పెట్టాలి అని పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చాడు అతను? నా మీద పోటీ చేసే అతను పుట్టుకతోనే పచ్చజెండా మోసినవాడా? పుట్టుకతోనే చంద్రబాబుతో ఉన్నవాడా? ఆ పార్టీలో ఏమైనా మిళితమైన వాడా? కాంగ్రెస్లో పుట్టాడే, కాంగ్రెస్లో పెరిగాడే, కాంగ్రెస్లో అన్ని అనుభవించాడే. దట్స్ ఆల్. కాంగ్రెస్ పతనం అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాడు? భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాడే. భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు చేశాడే. టాప్ భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు చేశాడు. ఇవాళ అదే ఉంటే భారతీయ జనతా పార్టీ అతనికి ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇవాళ అవునా కాదా? భారతీయ జనతా పార్టీని కాదని మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు? ఒక్కటే చెప్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, నా నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నా, కాపు సామాజిక వర్గానికి చెప్తున్నా, ఎవ్వరి మీద నువ్వు పోటీ చేసి, ఎవ్వరిని నువ్వు విమర్శించి, ఎవ్వరి వ్యతిరేకతతో నువ్వు ఇంత పెద్దవాడివయ్యావో ఆ వ్యతిరేకత దగ్గరికి వెళ్ళి వాళ్ళలో కలిశావు, ప్రజలు నిన్ను క్షమించరు. తెలుగుదేశ వ్యతిరేకంగా పెరిగావు, చంద్రబాబు వ్యతిరేకంగా పెరిగావు, చంద్రబాబుని అనరాని మాటలన్నీ పెరిగావు, మళ్ళా వెళ్ళి చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నావు. నేను ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? ఒకవేళ పొరపాటు నువ్వు గెలిస్తే తెలుగుదేశం ఉంటావా? గ్యారెంటీ ఉందా? ఈ రాంబాబు గెలిచినా ఓడినా జగన్ పక్షానే ఉంటాడు. చచ్చేంత వరకు జగన్ పక్షానే ఉంటాడు. నా చరిత్ర చూసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను అందుకే పలుమార్లు చెప్తున్నా, విశ్వాసఘాతకుడతను, విశ్వాస పాత్రుని నేను. విశ్వాస పాత్రుడికి విశ్వాసఘాతకుడికి మధ్యన జరుగుతున్న ఎన్నికల సంగ్రామమే సత్తెనపల్లి సంగ్రామం. రిజల్ట్ మీరు చూస్తారు. ఎంతమంది ఎన్ననుకున్నా. ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల పైన లేదంటే వాళ్ళు చేస్తున్న పాలసీస్ విమర్శల పైన ఎక్కడో ఒక దగ్గర కొంత అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి. కానీ రాంబాబుకు ఎందుకు పవన్ కళ్యాణ్ పర్సనల్ టార్గెట్ అయ్యారు? సినిమాల్లో మిమ్మల్ని, మీ క్యారెక్టర్స్ ని పెట్టేంత కోపం ఎందుకు వచ్చింది? మిమ్మల్ని డిఫేమ్ చేయాలి అన్నంత కసి ఎందుకు పెరిగింది? మీకు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అవి వైరుధ్యం? ఐ డోంట్ నో. ఈ ప్రశ్న అడగాల్సింది ఈ పవన్ కళ్యాణ్ గారిని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటర్వ్యూ చేస్తే అడుగుతాను. బట్ మీ వర్షన్, మీ అభిప్రాయం, మీరు ఏమనుకుంటున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా నేను అభిమానిస్తా. చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను వ్యక్తిగతంగా అభిమానిస్తా వ్యక్తులుగా.
బట్ దేర్ బిహేవియర్ అండ్ దేర్ పాలిటిక్స్ ఆర్ వెరీ క్రూయల్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ క్రూయల్ పాలిటిక్స్ ఆడరు, మోసాలు ఆడరు. నేను వాళ్ళని నమ్మా, వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నా. మరి నా మీద మీరు ఇందాక అన్నట్టు సినిమాలో కూడా నా వేషం పెట్టి నన్ను అన్పాపులర్ చేయాలని అనుకుంటే అక్కడే ఉంది. నన్ను అన్పాపులర్ చేయాలనుకున్నప్పుడే నేను పాపులర్ అవుతా. దట్ ఈజ్ మై పాలసీ. నన్ను విమర్శల నుంచే నేను పెరుగుతా. నన్ను ఎంత పెద్దగా విమర్శిస్తే అంతగా పెరుగుతా. ఒక బాల్ అలా పెట్టి అలా కొడితే అలా లేచింది, ఇంకా పెడితే ఇంకా లేచింది. నన్ను సినిమాలో పెట్టడం ఏంటి, ఆ బ్రో సినిమాలో శ్యాంబాబుని పెట్టడం ఏంటి, దాన్ని ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి నన్ను దూషించే విధంగా మాట్లాడటం ఎందుకు? అవసరమా? నీ సినిమా నువ్వు తీసుకో, నో ప్రాబ్లం. అది అవసరం కాదని ప్రజలు గమనించారే. నేను డ్యాన్స్ చేస్తే తప్పేంటి? నేను ఎప్పుడు పడితే డ్యాన్స్ చేస్తున్నానా? నేను సంక్రాంతి సంబరాలప్పుడే, కనుమ రోజునే, భోగి మంట రోజునే నేను డ్యాన్స్ చేస్తా తప్ప ఐ నెవర్ డ్యాన్స్ పొలిటికల్ డ్యాన్స్ అతను అయ్యాను. పొలిటికల్ డ్యాన్స్ వేసేది పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ. ఈ పార్టీలో కాసేపు డ్యాన్సు, ఆ పార్టీలో కాసేపు డ్యాన్సు, ఆ పార్టీలో కాసేపు డ్యాన్స్ వేసేవాళ్ళు వాళ్ళ నేనా? ఇది కదా చేయాల్సింది. పవన్ కళ్యాణ్ గారు నా మీద టార్గెట్ చేయటం అంటే అతను అమాయకత్వం అనుకోవాలి, రాజకీయ అజ్ఞానం అన్న అనుకోవాలి. నేను ఈ రెండు రాజకీయ అజ్ఞానంతో కూడుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వెంట ప్రయాణం చేసేవాళ్ళు నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసేవాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతారు. లబ్ధి అంటే పరువు, ప్రతిష్ట, అంతే. లబ్ధి అంటే వేరే లబ్ధి కాదు. 2019లో గెలుపు తర్వాత ఇప్పటి వరకు సత్తెనపల్లి నియోజకవర్గానికి అంబటి రాంబాబు గారు ఏం చేశారు అనే వాళ్ళకి జవాబు ఏంటి? ఒక్కటి, అనేక కార్యక్రమాలు చేశాం ఇక్కడ. స్పెసిఫిక్ గా ఒక చాలా గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నా ప్రోద్బలంతో జరిగింది. మీ టేక్ సత్తెనపల్లి టౌన్. సత్తెనపల్లి టౌన్లో దశాబ్దాల కాలం నుంచి దీన్ని ఏమంటారు, చెత్త డంప్, పెద్ద ఎత్తున చెత్త డంప్ ఉండి, ఈ రోడ్డు పక్కన నర్సరావుపేట వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే పెద్దదన్నమాట, ఒక 2 acres లో పెద్ద డంప్ ఉండి, అప్పుడప్పుడు దానిలో మంటలు రావటం, పెరగటం, ఇవన్నీ జరిగి చాలా కలుషితంగా తయారైపోయింది. పొల్యూషన్ వచ్చేసింది. దాన్ని బయోమైనింగ్ చేసి దాన్ని చాలా క్లియర్ చేసాం. 2 చోట్ల ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. దానివల్ల ప్రజల్లో చాలా మంచి స్పందన, చక్కగా ఆ ఏరియా అంతా బాగుపడింది. ఆ ఏరియాలో పొల్యూషన్ లేదు అనేటువంటి మాట చాలా కాలం, దశాబ్దాల కాలం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డటువంటి అంశం అది. దాన్ని వీ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ఇట్. అదేవిధంగా ఇంకా మీరు వాళ్ళు చూసినట్లయితే సెక్రటేరియట్స్ అన్ని చోట్ల కడుతున్నాం. అన్ని చోట్ల సెక్రటరీస్ ఉన్నాయి. ఇక్కడ వెల్నెస్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్, అప్పుడు 25 పడకలు 30 పడకలు ఉన్న ఏరియా హాస్పిటల్ ఇవాళ 100 పడకలతో కూడినటువంటి ఏరియా హాస్పిటల్ తయారు చేశాం. ఇది పెదకూరపాడికి, సత్తెనపల్లికి, రెండింటికి సంబంధించినటువంటి అంశం ఇది. దాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ సచివాలయాల నిర్మాణాన్ని పూర్తి చేసాం సుమారుగా. ఏదో ఒక 10% ఇంకా స్థలాలు దొరకో, లేకపోతే అసంపూర్తిగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఉంటే ఉండవచ్చు. అంతేకాకుండా చేజర్లు అనేటువంటి గ్రామంలో బేతాళం చెరువు అని ఒకటి ఉంది. దానికి వాటర్ లేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ సాంబశివారెడ్డి గారు మేమంతా కలిసి సీఎం గారితో మాట్లాడి అక్కడికి ఇక్కడ నుంచి పైప్ లైన్లో కాలం నుంచి పెద్ద చెరువు అనమాట, ఆ చెరువు అంతా నింపి అదంతా సస్యశ్యామలం చేయాలనేటువంటి పథకాన్ని కూడా మేము ఆల్రెడీ ప్రారంభించాం. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ది వర్క్. ఇట్లా చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి నాకు దక్కుతుంది. అన్నిటికన్నా మించి మీరు చూసినట్లయితే ఈ స్మాల్ డిస్ట్రిక్ట్స్ అనే కాన్సెప్ట్ వల్ల నర్సరావుపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. నర్సరావుపేట ఈజ్ వెరీ నియర్ టు సత్తెనపల్లి. సత్తెనపల్లిలో నివసిస్తూ నర్సరావుపేట వెళ్ళొచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ట్విన్ సిటీస్ లాగా తయారు కాబోతుంది. బిట్వీన్ నర్సరావుపేట అండ్ సత్తెనపల్లి మధ్య మొత్తం డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ అద్భుతంగా తయారైపోతుంది. కొన్నాళ్ళకి చూస్తే నర్సరావుపేట, సత్తెనపల్లి మిక్స్ అయిపోతాయి. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే అపార్ట్మెంట్లు, హౌసెస్ వచ్చినంత మాత్రాన అది ఒక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అంటారు? 100%. ఎందుకు జరుగుతుంది? ఎందుకు అపార్ట్మెంట్లు,
లేకపోతే కాలనీస్ ఎందుకు వస్తాయి? అవేం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే అభివృద్ధి కాదు కదా. ఇండిపెండెంట్ గా ఒక అసలు ప్రభుత్వమే అభివృద్ధి చేయవలసిన అన్ని అంశాలు ఉండవు. అకార్డింగ్ టు మీ కొన్ని ఫెసిలిటేట్ చేస్తాం, ఒక మంచి రోడ్ వేస్తాం, ఒక రింగ్ రోడ్ వస్తుంది. దీనికి రింగ్ రోడ్ మీన్స్ అవుటర్ అటు పాస్ వెళ్తుంది. అఫ్ కోర్స్ అది హైవేకి సంబంధించినట్టు అంశం అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అది. ఆ రోడ్డు కూడా స్టార్ట్ కాకపోతుంది, అదంతా మేము ప్రోద్బలం చేసింది. ఆ రోడ్డు స్టార్ట్ అవటం వల్ల ఏం జరుగుద్ది? ఆ రోడ్డు బయట నుంచి వెళ్ళేటప్పుడు ఆ చుట్టూరా ప్రదేశం పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్. అది ప్రభుత్వమే అపార్ట్మెంట్లు కట్టదు, ప్రభుత్వమే కాలనీ సృష్టించదు. కానీ ప్రభుత్వం ఫెసిలిటేట్ చేసినప్పుడు, మంచి రోడ్లు వేసినప్పుడు అది ఇప్పుడు బైపాస్ వెళ్తుంది. బైపాస్ వెళ్ళింది, అంతకుముందు 20 లక్షలు 30 లక్షలు ఉన్న పొలం ఇవాళ బైపాస్ అయితే ₹1 కోటి చెప్తున్నారు. మీ ప్రభుత్వం పైన మీలాంటి ఎమ్మెల్యేలను, మీ నాయకుడిని ప్రశ్నిస్తున్న ఏకైక ప్రశ్న, గత 5 ఏళ్లుగా మీరు చేసిన సంక్షేమం తప్ప చెప్పుకోవటానికి ఆ స్థాయిలో జరగని అభివృద్ధి గురించి ఏం చేశారు? పదే పదే సంక్షేమం అంటున్నారు, అదేనా ఒక ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన మేలు అనే ప్రశ్నకి ఏం వాళ్ళు సమాధానం? సంక్షేమమే చూపిస్తున్నారు, కానీ సంక్షేమానికి మించిన అభివృద్ధి చేశామనేది చాలా స్పష్టం. మీరు చూడండి, గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ సెక్రటేరియట్, ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్, ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే. ఇస్ ఇట్ నాట్ ది డెవలప్మెంట్? డెవలప్మెంట్ కాదా? నెంబర్ 2, ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇప్పుడు జరిగిందా? ఎవ్రీ డిస్ట్రిక్ట్ మీన్స్ విభజిత డిస్ట్రిక్ట్లు. ఇవాళ మా నర్సరావుపేట డిస్ట్రిక్ట్లో అద్భుతంగా హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, మన పిడుగురాల దాటిన తర్వాత. ఇటువరకు ఎక్కడికి వెళ్ళాలి? గుంటూరు వెళ్ళాలి. మాచర్ల వాళ్ళు గుంటూరు వెళ్ళాలి, ఇవాళ మాచర్ల వాళ్ళు అక్కడికే రావాలి. అంత అద్భుతం. ఇది ఆరోగ్యపరంగా ఎంత గొప్ప అంశం ఇది. నెంబర్ 2. నెంబర్ 3, బడుల పరిస్థితి ఏంటండి? స్కూళ్ళు, పాఠశాలలు ఇటువరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నాడు నేడు కార్యక్రమంలో పేదవాడు చదువుకునే బడులను బాగు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అభివృద్ధి కాదని చెప్తారా వాళ్ళు? చెప్పగలరా? అభివృద్ధి అంటే ఏంటి? హైటెక్ సిటీనా? అభివృద్ధి అంటే అమరావతిలో పొలాల రేట్లు పెరగటమా? గ్రామ స్థాయిలోకి వెళ్తున్నాం, కానీ రాజధాని సూక్ష్మీకరిస్తున్నాం. ఒక రాష్ట్రానికి క్యాపిటల్ అనేది ముఖ్యం. 100% తప్పే ఉంది దానిలో. క్యాపిటల్ ముఖ్యం కాదని ఎవరంటారు? మేము విశాఖపట్నం, నేను ఇంకోటి కూడా చాలా సందర్భాల్లో చెప్పా, ఇది చాలా పెక్యులియర్ స్టేట్. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర 4 డివైడ్ అయి ఉన్నాయి. 4లో యాసలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు చూసారా? రాయలసీమ చూడండి, ఆంధ్ర చూడండి, అది చూడండి, ఇది మన ఉత్తరాంధ్ర, డిఫరెంట్ యాసలు ఉంటాయి. ఇవాళ ఎక్కడొచ్చింది ప్రాబ్లము? వీ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఏంటి? తెలంగాణ ప్రజలు లేదా తెలంగాణ నాయకులు మాకు తెలంగాణ సపరేట్ స్టేట్ కావాలంటే ఇచ్చేసి రావాల్సి వచ్చిందే. ఎంటైర్ డెవలప్మెంట్ ఈజ్ దేర్ ఓన్లీ. అన్ని అక్కడే పెట్టుకున్నాం, సెక్రటేరియట్ అన్ని, ఎవ్రీథింగ్. ఇక్కడికి వచ్చేయండి, అన్ని కట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేమంటానంటే, రాబోయే కాలంలో, రాబోయే తరాల్లో మా ఉత్తరాంధ్ర సపరేట్ కావాలి అని అనుకోకుండా, మా ఆంధ్ర సపరేట్ కావాలని అనుకోకుండా, రాయలసీమ మాది వెనుకబడిన ప్రాంతం మాకు సపరేట్ స్టేట్ కావాలని అనుకోకుండా, 3 ప్రాంతాలకు డివైడ్ చేయటం ద్వారా ఒక మంచి ఐక్యతను సాధించాలని అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమరావతి పెరగపోతే వాళ్ళు నష్టపోతారు, కోటాను కోట్లు వెచ్చించారు. కాబట్టి ఇక్కడే పెరగాలి అని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ గొడవే తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని గొడవ. హైదరాబాదే మళ్ళా మేమే గెలుస్తున్నాం, విశాఖపట్నం రాజధాని, ఇది లెజిస్లేటివ్ రాజధాని, న్యాయ రాజధాని, ఈ 3 పక్కాగా జరుగుతాయి. ఎవరు అవునన్నా కాదన్నా అది జరిగి తీరుతుంది. ఇప్పుడు న్యాయస్థానాల్లో స్టేలు ఉన్నాయి కాబట్టి పెద్దగా దాని గురించి మాట్లాడుకునే అవకాశం లేక ఆగుతున్నాం. వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, జగన్మోహన్ రెడ్డి గారే. 3 రాజధానులే మా పాలసీ, 3 రాజధానులే మేము అమలు చేస్తాం. బట్ ఈసారి ఇంటికే పంపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి కూటమి సవాల్ చేస్తోంది. మనం చూశారుగా మీరు, కూటమి సమావేశం జరిగింది చిలకూరుపేటలో. ఎవరేం మాట్లాడారు చూడండి అసలు ఒకసారి ఎవరు, చంద్రబాబు గారు ఏం మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు, మోడీ గారు ఏం మాట్లాడారు, 3టిని కలిపి చూస్తే
అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మనసులు లేకోకుండానే డయాస్ ఎక్కారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాళ్ళ కూటమి, ఈ వాళ్ళ వ్యవహారం అంతా బట్టబయలైపోయినటువంటి అంశం. మేము సిద్ధం, మేము సంసిద్ధం అన్నారు. ఇది టికెట్లు తేలలేదు ఇంకా. మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, జనసేన అధినేత, ఆయన ఇంతవరకు అవనగడ్డ సీటు బందర్ పార్లమెంట్ సీటు తేల్చలా. ఆయన సంసిద్ధం అంటాడు ఒకటి. రెండోది, ఆయన బాడీ లాంగ్వేజ్లోనే మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పొగుడుతున్నాడో. సిద్ధం సిద్ధం అని సావకొడుతున్నాడు అన్నాడు. ఒకసారి చూడండి మీరు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సిద్ధం సిద్ధం అని సావకొడతాంటే, సిద్ధం సిద్ధం అంటే చచ్చినంత పని అవుతుంది తనకి. అంటే వాళ్ళు అన్ప్రిపేర్డ్, వాళ్ళకి సీట్లు నిర్ణయించడమే తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అయిపోయా, టోటల్ ఓవర్. 175 125 ఓవర్. మేమంతా సిద్ధమని మళ్ళీ వచ్చేసాడు. సో ఈ గేమ్ ఈజ్ వెరీ క్లియర్. ఈ గేమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గెలిచేశాడు. జూన్ 4వ తారీఖున మీరందరికీ ఆవిష్కృతం అవుద్ది. ఏమీ టెన్షన్ లేదు. చాలా కూల్ గా ఎలక్షన్ జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కూల్ గా తన ప్రచారాన్ని తాను చేసుకుంటున్నాడు. వాళ్ళు గందరగోళ పడిపోతున్నారు. యాక్చువల్ గా ఈ క్వశ్చన్ జనరలైజ్ చేసి చెప్తారని అడుగుతున్నాను. కూటమిని ఎలా చూస్తోంది వైసీపీ? ఎందుకు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాం మేము, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గానే బరిలోకి దిగామని మీరు చెప్తున్నప్పటికీ కూడా అవే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అనివార్యమని చంద్రబాబు గారు అంటున్నారు, లోకేష్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సయోధ్య కూర్చోడానికి నేనే నష్టపోయాను చాలా వరకు అని కూడా చెప్పారు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఒకసారి గో బ్యాక్. కూటమి ఇది కొత్త కూటమా? ఇంతకు ముందు కూడా కూటమి కట్టారుగా, గెలిచారుగా. ఇంకొక మాట కూడా వినిపిస్తుంది వాళ్ళల్లో, మేము పోయినసారి ముగ్గురం కలిసి వచ్చాం, ఈసారి ముగ్గురం కలిసి వస్తున్నాం, పోయినసారి లాగానే రిపీట్ అవుద్ది అనుకుంటున్నారు. ఎస్, రిపీట్ అయిద్దని కాసేపు అనుకున్నాం. ఇప్పుడు రిపీట్ అయిద్ది. ఈ మూడు కలయిక వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అద్భుతంగా ఫీల్ అయితే వాళ్ళ పరిపాలన అలాగే జరిగింది. నేను ఒక మాట అడుగుతా, వాళ్ళని కూడా అడుగుతా. మూడు కలిశారు, పోటీ చేశారు, మీ పరిపాలన అద్భుతంగా ఉందా? మీరు కేంద్రంలో మంత్రులు తీసుకున్నారుగా, రాష్ట్రం వాళ్ళకి మంత్రులు ఇచ్చారుగా, సక్రమంగా కొనసాగింది 5 సంవత్సరాలు? కొనసాగలేదు, కొనసాగలేదు, పో. బయటకు వచ్చారుగా, ఎట్ట తిట్టుకున్నారా? ఒకళ్ళొకళ్ళు మామూలుగా తిట్టుకున్నారా? పరుదులు దాటి తిట్టుకోవాలా? మోడీని ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? మోడీని వ్యక్తిగతంగా అన్నాడే. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? పాచిపోయిన లడ్డు ఇచ్చారన్నాడే. మోడీ ఏమన్నాడు? ఏటీఎం లాగా పోలవరాన్ని ఉపయోగించుకుంటున్నాడు చంద్రబాబు అన్నాడా? ఇవన్నీ నేను వాళ్ళకి సూచిస్తున్నానా? ఇంత గందరగోళం చేసుకుని, ఇంత అనైక్యతను ప్రదర్శించుకుని మళ్ళా మేము కలిసి ఉన్నాం ఏమంటే అమాయకుల జనం, పిచ్చోళ్ళ. పోయినసారి గెలిపించినందుకు మాకు గడ్డి పెట్టారా బాబు, ఈసారి మిమ్మల్ని గెలిపించం అంటున్నారు ప్రజలు. 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసిన తర్వాత, మీరు కొట్టుకున్నటువంటి కొట్లాటలు చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు వేస్తారు అంటే అవసరం కోసం కలుస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం కలుస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలి? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదా? నేను మనవి చేస్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఎప్పుడూ లేనంత పాజిటివ్ ఓట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మళ్ళా జగన్ రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని పేద ప్రజలు భావిస్తున్నారు. అది నమ్మకపోతే 4వ తారీఖు చూసుకోవడం. అంటే ఒక రాష్ట్రంలో కేవలం పేదల కోసం పుట్టి పేదల బాగు కోసమే ఏర్పడబోయే ప్రభుత్వంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూడాలంటారా? ఆ పార్టీని చూడాలంటారా? పేదల పార్టీ అని ముద్ర మీకు మీరే వేసేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ జస్ట్ అధికారంలోకి రావడం, కానీ రాష్ట్ర అభివృద్ధి మొత్తం పక్కన పెట్టేశారా? నో, రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల కోసమే. రాష్ట్ర అభివృద్ధి కూడా ధనికుల కోసమా? నేను మాట చెప్తున్నా, దీనిలో ఏ సమాజంలో ఊతం కావాల్సింది పేద ప్రజలకి. ధనికులకి ఎందుకు కోసం? వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎంజాయ్. అందువల్ల వాళ్ళని నష్టపరచాలని కాదు, పేద ప్రజలకు చెయ్యూతనిచ్చి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పేదరికం సమాజంలో పోతే కదా ఆ సమాజం బాగుపడినట్లు లెక్క. నీకు 10% 20% ధనికులుండి, కడవాళ్ళు పేదలుండి, తినడానికి తిండి లేక బాధపడుతున్నప్పుడు ఆ సమాజాన్ని మనం ఎలా చూస్తాం? పేదల కోసమే పార్టీ అని, పేదల కోసమే ప్రభుత్వం అని కాదు, పేదల కోసం ఎక్కువ పని చేయవలసినటువంటి బాధ్యత
సమాజంలో ప్రభుత్వానికి ఉంటుందని నమ్ముతున్నాం. అందువల్ల పేదలు ధనికులు తొక్కేయాలా? కాదే, ధనికులకి ఇవ్వాల్సి ఇస్తాం. ధనికులకు అంత చేయూతని ఇవ్వవసరం లేదు, వాళ్ళు నడవగలరు, వీళ్ళు నడవలేరు, వీళ్ళకి ఊతం ఇస్తాం. అందువల్ల ఇది పేదల ప్రభుత్వం అని చెప్తున్నాం. పేదవాడికి ప్రభుత్వ రక్షణ కావాలి కాబట్టి చెప్తున్నాం. అందువల్ల ధనికులు మాకు ఓట్లు వేయమని వేయొద్దని, ధనికులు వ్యతిరేకమని కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఒక ఓపెన్ క్వశ్చన్, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పోలవరం ఏ స్టేజ్ లో ఉంది? 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ రోజు ఏ స్టేజ్ లో ఉంది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే అధికారంలోకి రాకముందు పోలవరం స్పిల్వే కూడా కంప్లీట్ కాలేదు. స్పిల్వే అంటే చాలా మందికి అర్థం కాదని ఖచ్చితంగా తెలుసు నాకు. ఎందుకు అర్థం కాదంటే మంత్రి కాకముందు నాకు అర్థం కాలేదు కాబట్టి, మంత్రి అయిన తర్వాత అర్థం చేసుకున్నాను కాబట్టి. మొత్తం బుక్ అంతా చదువుకున్నారు అనమాట. ఐ విజిటెడ్ సో మెనీ టైమ్స్. ఓకే. పోలవరం గురించి నాకు తెలియనటువంటి అంశాలన్నీ తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అది పోలవరం అంటే వీడికి ఏం తెలియదు అంటాడు ఒక ఆయన, తెలుగుదేశం ఆయన. ఎందుకు తెలియాలంటా నేను ఈయన మంత్రిని అయ్యాను, అయిన తర్వాత తెలుసుకుంటాను. ఐ హావ్ సచ్ నాలెడ్జ్. పోలవరం స్పిల్వే కంప్లీట్ కాకోకుండా, గేట్లు పెట్టకోకుండా భజనలు చేశారు. మీకు గుర్తుందో లేదో, నది అక్కడ ఇచ్చే పెక్యూలియర్ ప్రాజెక్ట్ పోలవరం. నదికి అడ్డంగా కడతారు ఎవరైనా స్పిల్వేని, ఇక్కడ అలా కుదరలేదు. నది నుంచి డైవర్ట్ చేసి కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే నదికి అడ్డంగా కట్టేంత సట్టు లేదు, కింద ఇసుక పొరలు ఉన్నాయి కాబట్టి నదిని ఇలా డైవర్ట్ చేసి కట్టారు. ఇలా డైవర్ట్ చేసి కట్టేటప్పుడు డైవర్షన్ కంప్లీట్ కాకోకుండానే ఇక్కడ దాన్ని ఏమంటారు, డయాఫ్రమ్ వాల్ వెయిటింగ్ కోసం కట్టలు కట్టేశారు. కాఫర్ డ్యాములు మోస్ట్ నాన్ టెక్నికల్ గా చేసినటువంటి సందర్భం. నేను చెప్తున్నా, మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, అనిల్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంటైర్ స్పిల్వేని కంప్లీట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. నదిని డైవర్ట్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. వాళ్ళు వదిలివేసినటువంటి కాఫర్ డ్యాములను పూర్తి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అయితే కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేయటం వలన వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాన్ని శాస్త్రీయంగా పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ప్యారలల్ గా ఇంకొక డయాఫ్రమ్ వాల్ వేయవలసిన అనివార్యమైన పరిస్థితి రావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. కంప్లీట్లీ ఫాల్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం మంగళవారం అని పెట్టి వెళ్ళి భజనలు చేశారు తప్ప పనులు చేయలేదు. చాలా క్లియర్ గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇప్పటికి 5 ఏళ్ల కాలంలో ఇంతవరకు వచ్చిందని చెప్తున్నారు. ఇంకొక 5 ఏళ్ల సమయం కావాలి కంప్లీట్ చేయడానికి అంటున్నారు. ఓవరాల్ గా పోలవరం కంప్లీట్ చేయడానికి మీరు పెట్టుకున్న సంవత్సరాలు ఎన్ని, అంటే ఎంత కాలంలో పూర్తవుతుందని ఒక అంచనా వేసుకున్నారు? ఒక చోటకు వచ్చి ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏంటి? డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయింది. ప్యారలల్ డయాఫ్రమ్ వాల్ వేస్తే తప్ప టైం చెప్పలేము. ఇప్పుడు ఒక ప్యారలల్ డయాఫ్రమ్ వాల్ వేయాలని రీసెంట్ గానే దిస్ ఇస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ శ్రావణ్ గారు, నాట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ మీరు ఆ స్థాయిలో వాళ్ళ మీద ప్రెషర్ తేవట్లేదని, మీ గవర్నమెంట్ దాన్ని చిన్న చూపు చూస్తోంది, రకరకాల ఆరోపణలు. చివరికి రఘురామకృష్ణరాజు గారు నాకు టికెట్ ఇవ్వలేదు, ఫైట్ చేయలేదు బాబు గారు, ఇంకా పోలవరం ఏం తెస్తారని ఆయనకైనా మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారి గురించి నేను చెప్పవసరం లేదు. ఆయన ఎట్లా మాట్లాడతాడో, ఎంత అన్రీజన్ గా మాట్లాడో, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఐ కాంట్ కామెంట్ ఆన్ హిమ్. నేను ఒక మాట చెప్తా, పోలవరం అనేది ఒరిజినల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదీ పూర్తి చేయాలి. ఎందుకు రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంది? వాట్ ఇస్ ద రీజన్? నాకు అర్థం కాల. కేవలం కమిషన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడు, అనవసరంగా తీసుకున్నాడు. మీరు అనుకోవచ్చు అనవసరంగా మళ్ళీ ఇచ్చేయమని, కుదరదు అట్లా. వన్స్ గవర్నమెంట్ ఇస్ టేకెన్, గవర్నమెంట్ ఇస్ ఫాలో. నేనేదేంటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయవలసిందే. టెక్నికల్ గా మనకు కాదు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం ఇంప్లిమెంట్ చేస్తాం. టెక్నికల్ గా పద్ది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు సిడబ్ల్యూసి ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి కంబైన్ గా చేసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళేమి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అంటే చంద్రబాబు లాగా దూషణ పోషణతో మాట్లాడాలా? వెళ్ళిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు
మన ప్రధానమంత్రితో మాట్లాడే ప్రతి ఎజెండాలోనూ మొదటి పాయింట్ పోలవరం ఉంటుంది. డిస్కస్ చేస్తున్నాం. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు ప్యారలల్ గా వేయాలని యాక్సెప్ట్ చేశారు. మన అనుకూలంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా. కాకపోతే డిలే అవటం అనేది టెక్నికల్ డిలే. వాళ్ళు చేసిన తప్పిదాన్ని సరి చేయటం వల్ల వచ్చిన డిలే తప్ప మరొకటి కాదు. పోలవరం పూర్తి చేసేది జగన్మోహన్ రెడ్డి గారే, ప్రారంభించేది జగన్మోహన్ రెడ్డి గారే. నెక్స్ట్ టర్మ్ లో అది కంప్లీట్ అవుతుంది. ఈ మంత్రి పదవి వచ్చిన తర్వాత మీ మార్క్, సాటిస్ఫాక్షన్ మార్క్ దేని మీద ఉందంటారు? ఈ ప్రాజెక్ట్ నాకు ఒక తృప్తినిచ్చింది, లేదంటే నాకు టచ్ అయింది. నాకు ఒక్కటండి, నేనేమంటానంటే ఈ ఈ నేను ఈ 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు దేన్ని నేను పునాదులు వేయలే. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేసిన వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, నేనున్నాను. నెల్లూరు బ్యారేజీలు 2 కూడా రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేశాడు. రీమోడలింగ్ ఆఫ్ నెల్లూరు బ్యారేజెస్ 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినప్పుడు నేను అక్కడ ఉన్నాను. అది నాకు సంతోషం. అంటే ఒక మంత్రిగా శిలాఫలకం పైన మీ పేరు, మీ రిబ్బన్ కటింగ్లు, మీ శంకుస్థాపనలు, పెద్ద పెద్ద బ్యానర్లతో మంత్రిగా మీకు మీరు అవే కదా గొప్పగా ఒక మినిస్టర్ ఫీల్ అయ్యేది. నో 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 ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తున్న చూసే వాళ్ళకి అభివృద్ధి జరగలేదు, మంత్రి గారు ఏం చేయలేదు. ఇవన్నీ కామన్ గా మాట్లాడితే అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు నీటి పారుదల ప్రాజెక్టులు అనేవి చాలా సుదీర్ఘ కాలం నుంచి జరుగుతున్నటువంటి అంశాలు. ఇప్పుడు వెలుగొండ ఉంది. వెలుగొండ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ప్రారంభించారు. నెల్లూరు బ్యారేజ్ రాజశేఖర గారు ప్రారంభించారు. పోలవరం డాక్టర్ రాజశేఖర గారు ప్రారంభించారు. ఇవన్నీ డాక్టర్ రాజశేఖర గారు ప్రారంభించినాయి కదా. ఆయన కన్న కళలకు ప్రతిరూపాలే కదా. చంద్రబాబు ఏమన్నా ప్రారంభించాడా? ఆయన ఆలోచన చేశాడా? అవి కంప్లీట్ అయినప్పుడు చాలా సంతోషం. మొన్న వెళ్ళాము వెలుగొండ, ఓ టన్నల్ 2 టన్నల్స్ ని ఇనాగరేట్ చేసాం. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. నెల్లూరు బ్యారేజ్ ఓపెన్ చేసాం. వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. పోలవరం కూడా చేస్తే చాలా సంతోషంగా ఉండు. నేను మంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ఇనాగరేట్ చేసినట్టయితే చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్పవాడిని అయ్యేవాడిని నాకు ఉంది మనసులో. కానీ అది కాలేదు. అనిపించట్లేదు, కాదు. కొంత బాధ అనిపించట్లేదు. బాధ కాదు. బాధ అనిపించడానికి ఏముంది? మనం టక్కన కట్ చేయడానికి ఏదైనా చిన్న విషయమా? మీరు ఒకటి శ్రావణ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ప్రస్తుతం చెప్పలేను అని చెప్పిన మొదటి నీటి పారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ మంత్రి. చెప్పడానికి అంత ధైర్యం కావాలి. చెప్పాను. ఇప్పుడు ఏమైపోయావండి? ఎన్నికలకు ముందే ప్రారంభించి ఎన్నికలకు వెళ్తాను అని చెప్పానా? ఏమైపోయావండి? ఇప్పుడు ఊరుకునే వాళ్ళ మీరు? ఇప్పుడు నన్ను అడగలరా ప్రశ్న? నాకు తెలుసు, అది చూసా, పరిశీలన చేశా. వీ కెనాట్ సే నౌ. దేర్ ఆర్ సో మెనీ హడ్డిల్స్. చంద్రబాబు తప్పిదం చేశాడు. చంద్రబాబు కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేశాడు. వరదలు వచ్చి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ భవిష్యత్తు తేలితే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు. డయాఫ్రమ్ వాల్ ప్రాజెక్టు భవిష్యత్తు తేల్చవలసింది కేంద్ర ప్రభుత్వం, సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు మొన్న నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉంది. ఎన్నికలకు ముందే పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని సవాల్ చేశాను అనుకోండి. అంతకుముందు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమాలాగా ఏమైపోయాడు నేను? సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే తప్పవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా మీరు అంటున్నారు, కానీ అనిపించదా సార్? అది అసమర్థత. ప్రతి సందర్భంలో, ప్రతి మాటకి, ప్రతి విమర్శకి ప్రతిపక్షం ఉంది. చంద్రబాబు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు, కేంద్రం సహాయం చేయట్లేదు, చిన్న చూపు, పదే రాజధానుల అంశం, భూముల అంశం, ప్రాజెక్టుల అంశం, అభివృద్ధి అంశం. నేను ఒక మాట చెబుతా. అది చంద్రబాబుకి మమ్మల్ని అనే హక్కు ఎక్కడుంది? చంద్రబాబు ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందు పోలవరానికి నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తానన్నాడా? చేశాడా? సో మీ ఆదర్శం ఇప్పుడు? నో చేయలేదుగా. అబద్ధం ఎందుకు చెప్పాలి? నేనేమన్నాను? ఎన్నికలకు ముందు పోలవరం పూర్తి కాదు అని చెప్పాను. నాది కరెక్టా? ఎందుకు కరెక్టా? ఉన్నట్టు చెప్పానా లేదా? అంతే తప్ప ఎన్నికల ముందు ఓపెన్ చేయడానికి ఇదేమన్నా చిన్న బిల్డింగా టగటగా స్లాబ్ వేసి చేయడానికి? ఇది గ్రేట్ ప్రాజెక్ట్. వరల్డ్ లోని గ్రేట్ ప్రాజెక్ట్. నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ ఇండియా, వరల్డ్ లోని గ్రేట్ ప్రాజెక్ట్ ఇది. అది ఎన్ని సంవత్సరాలైనా జరిగినా క్వాలిటీగా చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. నేను మరొకసారి చెప్తున్నా, పోలవరం డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అవివేకం, చంద్రబాబు నాయుడు గారి తొందరపాటు చర్య. కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం, నది డైవర్ట్ చేయలేదు, స్పిల్వే పూర్తి చేయలేదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది వాస్తవాలు. పరిశీలించిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు పరిశీలించరు. కావాల్సింది ఏంటి? పోలవరం ఇప్పుడు పూర్తి చేస్తారు అంతే. నిజంగా కూడా అదే కావాలి ప్రజలకి.
పోలవరం రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారా, లేదా చంద్రబాబు గారు పూర్తి చేశారా అనేది కావాలి. కానీ మీలాంటి వాళ్ళకి వాస్తవాలు తెలియాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. దట్ ఇస్ మై పాయింట్. ప్రతి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగల సామర్థ్యం, ప్రతి విషయం పైన ఒక స్పష్టత మీ సొంతం. రాంబాబు గారు అంటే ప్రతి అంటే మీన్ ఏ ఇష్యూ వచ్చినా దాన్ని చాలా మంచిగా ట్యాకిల్ చేస్తారు అనేది మీపై మీడియాకి లేదంటే కొంతమంది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటది. మిమ్మల్ని అదే కోణంలో చూస్తూ ఉంటారు. బట్ మీకెందుకు ఇలాంటి బిరుదులు సంబరాల రాంబాబు అని? నేను సంబరాల రాంబాబు నేను చెప్పాను, మీరు చూసారు పాట. అవును, ఎందుకు రాయించుకున్నారు? మీ మీద మీరే సంబరాల రాంబాబు అని పాట రాయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆయన వాడు ఉన్నాడు కదా సంబరాల రాంబాబు అన్నాడు. ఇట్ ఇస్ అ నెగిటివ్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, దట్స్ ఆల్. సంబరాల రాంబాబు తప్పే ఉంది అసలు. బట్ ఒక విమర్శని హార్ట్ కి తీసుకుంటారు, ఫీల్ అయిపోతారు, చాలా డౌన్ అయిపోతారు. మీరు అంత స్ట్రాంగ్ గా సాంగ్ ని, నెగిటివ్ కమెంట్ ని పాజిటివ్ గా చేసుకొని ఆ పాట రాయించుకొని ఆ పాట పెట్టుకొని నలుగురితో కలిసి డాన్స్ చేయటం చాలా షాకింగ్ అనిపించింది. ఒక విషయం చెప్పండి మీకు, మా అమ్మాయి శ్రీజ అని, షీ ఈజ్ ఇన్ యుఎస్. ఓకే. ఫస్ట్ ఈ పాట అంత అయిన తర్వాత నాకు డౌట్ వచ్చి కొంతమంది చెప్తే ఏంది ఇది ఇట్లా ఉంది అన్నారు. మా అమ్మాయికి పంపించాను నేను. మా అమ్మాయి విని నాకు ఫోన్ చేసి, డాడీ సూపర్ గా ఉంది పాట, యూ స్టార్టెడ్ నెగిటివ్ పాజిటివ్ గా నువ్వు చాలా ధైర్యంగా చేసావు డాడీ, ఇది రిలీజ్ చేయమంది. దెన్ ఐ రిలీజ్ ఇట్. ఓకే. నాకు డౌట్ ఉంది, కానీ డాడీ నువ్వు ఏదైతే పవన్ కళ్యాణ్ నేను సంబరాల రాంబాబు అన్నాడో, ఎస్ నేను సంబరాల రాంబాబునే అంటూ ప్రారంభించి నువ్వు పాజిటివ్కి వెళ్ళావు, నీ ధైర్యం చాలా గొప్పది డాడీ, ఇది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, నువ్వు వదులు డాడీ అంది. అప్పుడు నేను వదిలే చెప్తున్నా విషయం. సో అసలు నేను సంబరాల రాంబాబు అంటే ఏంది, అదే తప్పు మాట కాదు కదా. సంబరాల రాంబాబు సినిమా ఉంది, చాలా వాట్ ఈస్ దిస్. నేను రాంబాబుని, నాకు మా నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరు, సంబరాలని కదిపారు. నిజంగానే నేను సంబరాలు చేస్తాను, ఏది ఇప్పుడే కాదు, నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ సత్తెనపల్లిలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తాను. ఆ ముగ్గులు పోటీలు ఎండింగ్ లో పెద్ద సంబరాలు చేస్తాను, భోగి మంట వేసుకుని డాన్స్ చేస్తాను. నేను ఇది 4th టైమో 3rd టైమో డాన్స్ చేయటం. మొన్న డాన్స్ నేను పాట రాయించి ఆ పాటకు డాన్స్ చేశా. మొన్న డాన్స్ సెన్సేషన్, ఇంకా అది సెన్సేషన్ కావడానికి పవన్ కళ్యాణ్ నన్ను సంబరాల రాంబాబు అని సినిమాలో పెట్టాడు కదా, ఆ నెగిటివ్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఓకే. ఆ పాటకి పవన్ కళ్యాణ్ కారణం, మరి ఆ డాన్స్ కి ఎవరు కారణం? హీరో కూడా, పవన్ కళ్యాణ్ కూడా అలా చేయలేరే, అంత అద్భుతంగా చేశారు. చాలా మంది నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నీ డాన్స్ అద్భుతంగా ఉంది, పవన్ కళ్యాణ్ కూడా చేయలేడు, ఒక చిరంజీవి మాత్రమే చేయగలుగుతాడని చెప్పారు. నిన్ను డామినేట్ చేసేది చిరంజీవి గాని పవన్ కళ్యాణ్ చేయలేడు, మాట్లాడి ఇట్టా అంటాడు తప్ప డాన్స్ చేయలేడు, నువ్వు 66 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ కన్నా అద్భుతంగా చేశావని నాకు సినిమా ఫీల్డ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఓకే. పేర్లు చెప్పడం అనవసరం, చెప్పండి. పేరు చెబితే వాళ్ళు బాధపడతారు. సో మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అంటారు? నాకేం ఇన్స్పిరేషన్ ఏం కాదు. మామూలుగా మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ కాదు. నాకు అక్కినేని నాగేశ్వరరావు గారు నా ఫేవరెట్ హీరో చిన్నప్పుడు. ఓకే. మెగాస్టార్ కూడా మంచి డాన్సర్ గా నేను ఐ లైక్ హిమ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా లైక్ చేస్తా సినిమాల పరంగా. బట్ పవన్ కళ్యాణ్ నేను పాలిటిక్స్ చేస్తానంటే ఎక్కడ తెచ్చేటట్టు చెప్పండి. ఎంతమందిని నాశనం చేశాడు, ఎంతమంది నాశనం అయిపోయారు, ఇప్పుడు ఎంతమంది నాశనం కాబోతున్నారు. నాశనం అయ్యే వాళ్ళకి అవుతున్నామని తెలిసినప్పుడు వాళ్ళే జాగ్రత్త తెలియదు వాళ్ళకి. వెళ్తూ ఉన్నప్పుడు నష్టం వస్తే వాళ్ళే దూరం అవుతారు. మీకు ఎందుకు అంత పట్టింపు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడో పొద్దున్న లేస్తే ట్వీట్ల రూపంలో రాంబాబు గారు మీరేసే 10 ట్వీట్లలో పవన్ కళ్యాణ్ తిట్టే ట్వీట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నేను అసలు తిట్టను. నెంబర్ 1, మీరు ఎక్కడ తిట్టి చూపించండి, వాళ్ళు తిడితే నేను తిడతా అంతే తప్ప ప్రతిస్పందన తప్ప నేను ఎక్కడ కూడా విమర్శ ఘాటుగా ఉంటుంది, విమర్శ తగిలేదట్టు ఉంటుంది, గుచ్చుకునేదట్టు ఉంటుంది. ఆ ట్వీట్లను మీరే పెడతారా? ఖచ్చితంగా నేనే. ఎవ్వరి సలహాలు లేవు. అంటే మీలో ఒక తెలియని కవి కూడా ఉన్నారు, చాలా సెంటెన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అవి, ఆ లైన్స్ అన్ని. మా కృష్ణమోహన్ గారు, మా మీడియా అడ్వైజర్ ఉన్నారు కదా, జీవిడి కృష్ణమోహన్, ఆయన ఏం చెప్పాడంటే ట్వీట్ అంటే క్వీ అన్నాడు అంతే. ట్వీట్ అంటే ఇంత బాగా రాయకూడదు అన్నాడు. ఐ ఫాలోడ్ ఇట్. నా ట్వీట్ క్వీ అని ఉంటుంది అంతే, 2 లైన్లు, మాక్సిమం 4 లైన్స్. అంతకు మించి ఊనే చేట భారతాలు రాయటం నాకు ఇష్టం ఉండదు. ఆయన చెప్పిన దాని మీద ఇన్స్పైర్ అయ్యాను నేను. ట్వీట్ అంటే అది అని దాంతోనే వేస్తాను నేను. అంతేగాని ఇంత బాగా రాసి
మొత్తం అంతా ప్రణాళిక అంతా రాసి సినిమా కథలాగా రాసి ట్వీట్ చేస్తే ఎవడు చదవడు పెట్టడం నా ఉద్దేశం. ఓకే రైట్. ఇంకొకటి సంబరాల రాంబాబు అయిపోయింది. నెక్స్ట్ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడున్న ప్రజలు కావచ్చు, మీరంటే గిట్టని కొంతమంది వర్గాలు నోటి దురుసు కారణంగా నోటి పారుదల శాఖ మంత్రి, ఇది కొత్త శాఖ మంత్రి అంటారు. ఇది తెలుగుదేశం వాళ్ళే నేను నోటిపారుదల శాఖ మంత్రి అనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ. ఆయన నీటిపారుదల కాదు నోటిపారుదల అని. ఎస్, నేను నోటిపారుదలే, ఇది నా శాశ్వతం. నా నోటిపారుదల శాఖ అనేది నా శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది నీటిపారుదల, లేకపోతే ఇంకోటి ఇస్తాడు రేపు, దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. నోటిపారుదల ఏంటంటే అద్భుతంగా మాట్లాడతాడని నేను తీసుకుంటా దాని నుంచి. వాళ్ళు నోటిపారుదల నీటిపారుదల ప్రాసగలిసినామే కానీ అంబటి రాంబాబు గారు నీరు ఏ విధంగా గలగల గలగల గలగలని ప్రవహిస్తుందో రాంబాబు గారు నోరు కూడా గలగల గలగలగని ప్రవహిస్తుంది, మనల్ని భయపెడుతుంది అని అనుకుంటున్నారు వాళ్ళు. ఎస్, ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. నేను బేసికల్ గా శ్రావణి గారు, నేను ఐఎమ్ ఏ పొలిటీషియన్. కేవలం మంత్రిని మాత్రమే కాదు, బేసికల్ గా పొలిటీషియన్ని. పొలిటీషియన్ గా నేను చేయవలసింది ఏమిటి? రాజకీయాలు. రాజకీయాలు అంటే ఏమిటి? నేను స్పోక్స్ పర్సన్ ని, మాట్లాడగలను. బట్ స్పీచెస్ లో స్టేజ్ ఎక్కినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికంగా మీరు మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు నన్ను క్షమించండి, ఈసారి నేను అందరినీ కలుపుకొని పోతాను, ఎవరిని ఇబ్బంది పెట్టను. అలా కాదు. ఎస్, మీరు అన్నారు కదా, నేను ఒక్క మాట చెప్తాను. అంబటి రాంబాబు లంచగొండి అని ఎవరు అనలా ఇంతవరకు, తెలుగుదేశం వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ. అంబటి రాంబాబు తగాదాలు పెడతాడు అని ఎవరు అనలా. అంబటి రాంబాబు భూదందాలు చేస్తాడని ఎవరు అనలా. అంబటి రాంబాబు ట్రాన్స్ఫర్ల కోసం కక్కుర్తిబడి డబ్బులు తీసుకుంటాడని అనలా. నన్ను అందల్లా ఏంటంటే రాంబాబుకి నోటి దురుసు అన్నారు. నేను ఒకటే చెప్పా, ఇన్ని మంచి పనులు చేసినప్పుడు నా నోటి దురుసుని క్షమించి నాకు ఓటు వేయలేరా అని అడిగా. ఇదే నా మీద ఉన్న విమర్శ ఏంటి? కానీ ఒక దెబ్బ కంటే ఒక మాట బలమైంది అంటారు. సరే, ఇంకా అంటే అన్నారు. అన్నిటినీ మించి ఆ మాటను వెనక్కు తీసుకొని క్షమించు అంటే దాన్ని కూడా క్షమిస్తారేమో కదా. ఐ విల్ సీ. దే ఆర్ ఆల్ మై పీపుల్. నా వల్ల ఏమీ నష్టపోలేదు, వాళ్ళు నా వల్ల లాభమే పొందారు. నేను నాకున్న ఒకే ఒక్క మంచి లక్షణమా చెడు లక్షణమా నాకు తెలియదు, కానీ నాకున్న లక్షణం ఒకటే, అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అని నమ్మేవాడిని నేను. నాకు కొణిజేటి రోషి గారు చెప్పాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. శ్రావణి గారు వచ్చి నాకు ఇంటర్వ్యూ కావాలంటే ఇప్పుడు కుదరదంటాను, మీరు బాధపడితే నేనేం చేయను, కుదిరినప్పుడు చెప్తాను. ఇవాళ వచ్చింది, మీరు ఇంతకుముందు చాలాసార్లు అడిగారు నన్ను, కుదరదని చెప్పాను. ఓ రోజు హైదరాబాద్లో ఒక 10 నిమిషాలు ఇవ్వండి అన్నారు, కుదరదమ్మా అని చెప్పాను. బట్ నేను చూసుకోవాలి కదా, కుదురుద్దని చెప్పి మిమ్మల్ని తిప్పి ఇబ్బంది పెట్టకూడదు కదా. అలాగే పనికి ఎవరైనా వచ్చారనుకో ట్రాన్స్ఫర్, అబ్బాయి అక్కడ మనోడు ఉన్నాడా, నేను కథపడిని వెళ్ళిపోమంటాను. కానీ ఏం చెప్పాలంటారు నన్ను చాలా మంది, చూద్దాంలే చేద్దాంలే అంటారు. నాకు ఇష్టం లేదు, నన్ను అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఈ నోటి దురుసును కూడా క్షమించడం క్షమార్హమైందా? ఇంతే. కాకపోతే వ్యంగ్యంగా మాట్లాడతాను అనేది నిజమే, వ్యంగ్యంగా మాట్లాడే చిన్నప్పటి నుంచి అంతే వెటకారం ఉన్నది. నేను స్టూడెంట్ లైఫ్ నుంచి అంతే. నేను సడన్ గా పాలిటిక్స్ లో లీడర్ని కాలేదు, స్టూడెంట్ లైఫ్ లో నేను లీడర్ని. నేను జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని, లా కాలేజీ ఎన్విపి లా కాలేజీ అని విశాఖపట్నంలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ని. ప్రెసిడెంట్ అంటే నామినేటెడ్ కాదు, ఎలక్టెడ్. అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చాలా పోటాపోటీగా ఉండేవి. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఎదిగాను. కింద పడ్డాను, మీద పడ్డాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను పోటీ చేయని వాలంటరీగా తప్పుకున్నాను. సో దిస్ ఆల్ ఒక జీవిత గమనం అది. దీనిలో పొరపాటు, నేనేం దుర్మార్గుని కాదు, నేనేమి అన్యాయాలు చేసే వ్యక్తిని కాదు. కాబట్టి నా ప్రజలు నన్ను కాసేపు రాంబాబు అన్న అట్ట అన్నాడు ఇట్ట అన్న సర్దుకుంటారనేటువంటి విశ్వాసం నాకుంది. విశ్వాసపాత్రుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నవాడిని, ప్రజలకు మేలు చేసేవాడిని. బట్ గుండె మీద చేసుకొని ఒక సమాధానం చెప్పండి. కానీ మీరు అట్లా అడిగితే కొన్ని సమాధానం చెప్పలేని కొంటే రాజకీయాలకి. మీరు అడగండి, గుండె మీద చేసుకునేది చెప్తాను, వేసుకోండి. మీరు ఒకసారి వేసుకుంటే అడుగుతాను. మీరు చెప్పండి. రాంబాబు ఎలాంటి కరప్షన్ చేయలేదా? నేను ఇంతకు ముందు కూడా చెప్తే దాన్ని ట్రోల్ చేశారు. చిన్న కరప్షన్ అన్నారు, అందుకని ఇప్పుడు మళ్ళీ అడుగుతాను. నేను ఒక మాట చెప్తాను, పెద్ద కరప్షన్ చిన్న కరప్షన్. నేను ఒక మాట చెప్తాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు గుండె మీద చేయి వేసి చెప్తున్నాను. చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఉంటాయా? నేనేమన్నా మహాత్మా గాంధీనా? లేదు నేనేమన్నా వావిలాల గోపాలకృష్ణయ్య గారినా? చెప్పండి. ఐఎమ్ నాట్ సచ్. బట్
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల కన్నా నేను చాలా సిన్సియర్ని. అధికారంలో ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీ, తెలుగుదేశం కూడా అధికారంలో ఉంది ఒకప్పుడు, అది ప్రతిపక్షంలో ఉంది, ఉండొచ్చు, అధికారంలో ఉంది మీరు. అధికారంలో లేకపోయినా పైరవీలు చంద్రబాబు చేసేది మీరు, ఫైళ్లు మోసగాడు. కదిపేది మీరు, ప్రాజెక్టులు చేసేది మీరు. నేను చెప్తున్నా కదా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవాళ ఉన్న పాలిటిక్స్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి శ్రావణి గారు. ప్రజలు ఆలోచించే వాళ్ళు రాజకీయాల్లో నేను ఎంత క్లీన్ గా ఉన్నాను నా ప్రజల మధ్యన, అయితే తప్పు చేయలేదు అని నేను అనలేనే. నేను క్లీన్ గా ఉన్నాను లేదా నా ప్రజల మధ్యన, సత్యనపల్లి ప్రజల మధ్యన, రాష్ట్ర ప్రజల మధ్యన ఐఎమ్ వెరీ క్లీన్. బట్ ఎక్కడో ఇక్కడ తప్పులు జరుగుతాయి, తెలిసి జరుగుతాయి కొన్ని, తెలియక జరుగుతాయి కొన్ని. నేనేమి తప్పు చేయలేదు, నేను మహాత్మా గాంధీని అనేటువంటి ధైర్యం నాకు లేదు. నేనేమి తప్పు చేయలేదు, నేను వావిలాల గోపాలకృష్ణ అనే ధైర్యం నాకు లేదు. క్రేజీ వాళ్ళే పెద్ద గొప్పోడు అని చెప్పిన క్రేజీ వాళ్ళని వాడు ఆపలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి చెప్తున్నా. సో దిస్ ఈజ్, ఈ సొసైటీ ఈజ్ లైక్ దట్. ఈ సొసైటీలో నేను చాలా కరెక్ట్ గా ఉన్న వ్యక్తిని నేను నమ్ముతున్నా, ప్రజలు కూడా నమ్ముతారని భావిస్తున్నా. ఆ మధ్య కాలంలో చాలా రోజులుగా సినిమాలకి కాస్త దగ్గరయ్యారు, మీకు కొంత సినిమా ఫీల్డ్ తో కూడా టచ్ ఉంది, సినిమాల కోసం పనిచేశారు అనేది నథింగ్ అసలు అలాంటి ఎప్పుడు లేదు. నాకు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారని నాకు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, చనిపోయాడు ఆయన, సినిమాలో ఉండేవాడు ఆయన. ఆయన డైరెక్షన్ లో ఎప్పుడో ఐ థింక్ ఇట్ ఈస్ 94 లైక్ దట్ మద్యపాన నిషేధం వచ్చింది సార్. అప్పుడు ఒక ఎపిసోడ్ చేస్తే దానిలో యాక్ట్ చేశాను నేను. అది అంతకు మించి ఏం లేదు. ఓకే, మిమ్మల్ని ఇలా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉంటే మోదీ గారేనా అనిపిస్తుంది. సో ఇదంతా నాకు మంత్రి అయిన తర్వాత మారిన నా స్వరూపం ఇది. అంతకుముందు అలా లేదు. అంతకుముందు అలా లేదు, కాస్త రంగు ఇంగేసి కుర్రోడ్లాగా ఉండేవాడిని. ఏం జరిగిందంటే నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. ఓకే, సైనస్ రిపీటెడ్ గా వస్తుంటే నాకు డాక్టర్ ప్రభురామిరెడ్డి అని నాకు ఆ ఫిజిషియన్ హైదరాబాద్ లో ఉంటాడు, నాకు చాలా బాగా క్లోజ్. రంగు మానేయలేరా అన్నాడు. రంగు మానేయండి అంటే మానేసేవాడిని కాదు, రంగు మానేయలేరా అన్నాడు. సవాల్, ఎందుకు మానేయలేను సార్, మానేస్తాను, రేపు నుంచి రంగు అన్నాను. రంగు ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సగం తెలుపు సగం నలుపు అని చాలా మంది అగ్లీగా చూశారు, అయినా ఏం కాల. రంగు మొత్తం అయిపోయి తెల్లగా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక ఆయన నాకు ఫ్రెండ్ గడ్డం పెంచితే బాగుంటుంది అన్నాడు. గడ్డం పెంచాను, చాలా బాగుంది అన్నారు. తర్వాత డ్రెస్ నాకు బాబీ అని డ్రెస్ కొడతాడు, సార్ ఈ డ్రెస్ కొట్టాను చూడండి అన్నాడు. ఈ డ్రెస్ కుట్టాడు, ఇది వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంది. ప్రజాభిప్రాయానికి వెళ్ళిపోయాను. అందరూ గడ్డం బాగుందని అందరూ అన్నారు, రంగు అయిపోయిన అద్భుతంగా ఉందన్నారు. ఈ డ్రెస్ వేస్తే ఇది చాలా బాగుంది సార్, ఇది ఏమన్నారు, కొట్టండి ఒక 50 జతలైనా కుట్టించాను, అది చేసుకున్నాను. సో అట మార్పు సంఘం చెక్కిన శిల్పం లాగా నా ప్రజలు నన్ను ఇది బాగుంది ఇది బాగుంది. సో అంబటి 2.0 ఆఫ్ కోర్స్ మేబీ కావచ్చు. ఇప్పుడు ఏదైనా మనం డ్రెస్ వేసామనుకోండి, మనకు అందంగా కనపడటం కాదు ప్రధానమైంది, మనకు అర్థంలో మనకు అందంగానే కనపడతాం. ఈ డ్రెస్ చాలా బాగుంది రాంబాబు గారు అంటే ఒక రిపీట్ చేయాలనిపిస్తుంది. పొగడ్తలకి బెండ్ అయ్యారు మీరు. అది పొగడ్త కాదు, బాగుంది అనేది పొగడ్త కాదుగా, నిజం. అది నిజమా కాదా అంతే. ఎక్కువ మంది చెప్పానుకో బాగుంది అని, ఇప్పుడు ఏది వేసుకున్నా అద్భుతంగా ఉందనేది మనకు అర్థమైపోద్ది. ఒకరు కాకపోతే ఒకరు అని చెప్తారు. మా అమ్మాయిలు కూడా చెప్పారు, వాళ్ళు కూడా బెటర్ జడ్జెస్. డాడీ గడ్డం అద్భుతంగా ఉంది డాడీ ఉంది మా రెండో అమ్మాయి. అట్లా we can manage like this. రాంబాబు గారు పొద్దున్న లేస్తే నారా లోకేష్ గారి పైన, చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ పైన మీ ఎదురు దాడి అంటే విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లు చూస్తూనే ఉంటాం. రాష్ట్రంలో పిసిసి బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల పైన మీరు చేసే దాడి, ముప్పెట దాడి ఆ స్థాయిలో లేదు. పవన్ ని టార్గెట్ చేసినట్టు, లోకేష్ ని టార్గెట్ చేసినట్టు లేదు అనేది ఒక వర్గం వాళ్ళ నుంచి వస్తున్నా, ఉండదు కూడా, భవిష్యత్తులో కూడా ఉండదు. ఓకే, ఎందుకు పట్టించుకోవట్లేదా? ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఇది చాలా బాధాకరమైన అంశం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం నెంబర్ 1 నాకు బాధాకరమైన అంశం. ఎందుకంటే ఆ కుటుంబంలో లైక్ చేసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఆ కుటుంబంలో ఎవరిని కామెంట్ చేయాలన్నా నా మనసు అంగీకరించాను. కాంగ్రెస్ కి కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా కాంగ్రెస్ కి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో షర్మిల గారు దొరికారు. దాన్ని బట్టి ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? ఆయన పవర్లోకి వచ్చేవాళ్ళ, కేంద్రంలో వచ్చేవాళ్ళు కాదు, రాష్ట్రంలో వచ్చేవాళ్ళు కాదు, మా ఓట్లు చేల్చాలనే కదా. ఆమె కూడా కాస్త ఎక్కువ మాట్లాడింది. మాట్లాడినప్పుడు నేను ఏమన్నాను, పిచ్చి పిల్ల ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఈ డోంట్ కేర్ అన్నా అంతే నా కామెంట్స్ తప్ప
అంతకు మించి నేను కామెంట్స్ చేయడానికి నేను సిద్ధంగా లేను, భవిష్యత్తులో కూడా చేయను. ఎలాంటి ప్రభావం ఉండదా కాంగ్రెస్ జీరో పార్టీ ఎఫెక్ట్, ప్రభావం? జీరో ఎఫెక్ట్. ఇంకా ఏదైనా ఉంటే మాకే ఉపయోగం ఉంటుంది. మీరు వద్దనుకున్న వాళ్ళు అక్కడ పోతున్నారు కాబట్టి. వద్దనుకున్నాడు అక్కడ పోతాడు, మాకు ఓటే కూడా తెలుగుదేశం కూడా అక్కడ పోతాడు తప్ప ఇవన్నీ దే ఆర్ ఆల్ కాంగ్రెస్ స్ట్రక్చర్ నాకు తెలియదు కాదు కదా, కాంగ్రెస్ ఎంత గేమ్ ఆడిద్దో మాకు తెలియదు కాదు కదా. అలా ఆడుతున్నారు గేమ్ అంతే. రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యురాలని ఒక ఆమెను పట్టుకొని ఆమె ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలను, బాధ పెట్టాలను, ఓడించాలను, మానసికంగా ఏదో చేయాలని వాడు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థము కాక తప్పదు. రైట్. మై ఫైనల్ క్వశ్చన్ సార్, పాపం ఎందుకు సార్ రఘురామకృష్ణరాజుకి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇప్పించలేదట? అంత పాపం ఏం చేశారు? అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఆ పార్టీ ఇష్యూస్ లో? జగన్ గారు ఒక మాట చెప్తా, ఇమ్మోరల్ గా పనిచేసే వ్యక్తిని ఎప్పుడు ఎవరు నమ్మరు. ఎందుకు ఇమ్మోరల్ అంటున్నానంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడే రాంబాబు అంటాడు. అంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నేను తిడతాను అంటాడు. ఎట్లా నచ్చింది? చివరికి ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడ్డట్టయింది. జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో పాటు ఆయన టికెట్ ఇప్పలేదు అంటున్నాడు, అంతే కదా? ఏం ఆరోపణ ఇది? సో అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు రాజకీయంగా అన్నది చంద్రబాబు చెప్పమనండి. చంద్రబాబు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, ప్రజలు నిర్ణయిస్తారు. అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారని మీరు అనుకుంటే? నిజంగా జగన్ గారా, చంద్రబాబు గారా, లేదంటే మోదీ గారు, అమిత్ షా గారే వద్దనుకున్నారా? ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇతను వైసీపీలో గెలిచి వైసీపీనే తిడుతున్నాడు, రేపు బీజేపీలో గెలిస్తే బీజేపీని కూడా తిడతాడు కదా, ఇతని స్వభావం ఇదే కదా అనుకుంటున్నారు. లైక్ కన్నా లక్ష్మణ ఏ పార్టీలోనూ ఉండరు, ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోతారు. ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు టికెట్లు ఇవ్వాలి అని భావించి ఉండవచ్చును అని నా అభిప్రాయం. కన్నా లక్ష్మీనారాయణ గారు 4 సార్లు ఎమ్మెల్యే, ఇక్కడున్న ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తారు. ఎవరైనా అంతే కదా, మీ గెలుపుపై ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామనే ధీమానే వ్యక్తం చేయకపోతే ఆ రోజు అవుతుంది. సో నేను ఒక మాట చెప్తున్నానండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పక్షం. నేను ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను, 2 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను. నా శత్రువులను సైతం, అంటే రాజకీయ ప్రత్యర్థులను సైతం ఎక్కడా ఇబ్బంది పెట్టాల, ధర్మం అనుకున్న పని అంతా చేశాను. కానీ అలాంటి నన్ను ప్రజలు దూరం చేస్తారని నేను అనుకోబోవడం లేదు. 100కి 100 పాళ్ళు గెలిచేది నేనే. జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన, ప్రజల దయ వలన 100కి 100 పాళ్ళు గెలిచేది నేనే. దానిలో ఏ విధమైన సందేహం లేదు. విశ్వాసఘాతకులు సత్తెన్నపల్లికి చేరలేరు. మీరు చూడండి 4th టీడీపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన కోడెల గారి కుమారుడు రెబల్ గా దిగుతారనుకున్నారు, అక్కడ కన్నా గారికి ఇచ్చారు. అయితే ఇంటర్నల్ గా ఆయన మీకే సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక విషయం. ఐ డోంట్ నో దట్. నాకు నిజానికి ఏం తెలియదు. టికెట్ ఆశించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చలపతి ఆంజనేయులు గారిని ఒక ఆయన ఎక్స్పెక్టెడ్ టికెట్ అండ్ హీ స్పెండ్ మనీ హియర్ ఆల్సో. కోడెల శివరాం ఆయన ఎక్స్పెక్టెడ్, హీ స్పెండ్ మనీ హియర్ ఆల్సో. మరి వాళ్ళిద్దరూ వాట్ దే విల్ డూ. శివరాం ని మచ్చిక చేసుకున్నారట. ఐఎమ్ నాట్ సచ్ పొలిటీషియన్. నేను అలా మచ్చిక చేసుకున్నాను. ఐఎమ్ స్ట్రైట్ పొలిటీషియన్. అలా మచ్చిక చేసుకోవటం, రహస్యంగా ఫోన్లో మాట్లాడటం, వాళ్ళకి ఏదో ఇది చేయటం అట్టండి నాకు చేత కాదు, నా వల్ల కాదు. స్ట్రైట్ అవే వెళ్తాను నేను. ఇదిగాక మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆయన తీసుకొచ్చాడు, అప్పారావు గారు. ఆయనే టికెట్ అని ప్రచారం చేశారు. కన్నా నిలిపోతారన్నారు. ఆయన హీ స్పెండ్ మనీ మోర్ హియర్. వాట్ దే విల్ డూ విల్ సీ. నేనేం వాళ్ళు మచ్చిక చేసుకోవాల్సిన అవసరం లేదు, మచ్చిక చేసుకునే పరిస్థితి లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ నిధులు కానీ ప్రజలకు స్పష్టంగా చేరాయి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు. దాన్ని అంబటి రాంబాబు దుర్మార్గుడు కాదనుకుంటున్నారు. ఇంకా నాకేం అర్థం ఉంటుంది? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి గవర్నమెంట్ ని ఫామ్ చేయటం ఖాయం. సత్తెనపల్లిలో అద్భుతమైన మెజారిటీతో గెలవబోవటం ఖాయం. ఇది ప్రజల నాడి, నాకు తెలుసు. రైట్. ఫైనల్లీ మీకు ఎందుకు ఇక్కడ ప్రజలు ఓటు వేయాలి అనేది ఒక సింగిల్ లైన్ లో ఆన్సర్ ఏం చెప్తారు? ధర్మమైన పాలన చేశాను కాబట్టి నాకు ఓటు వేయాలి. అనిల్ కుమార్ యాదవ్ గురించి అడగడం మర్చిపోయాను సార్. ఎలా ఉంది ఆయనకి ఇక్కడ మీరు చూస్తున్న గ్రౌండ్ రియాలిటీస్? చాలా బాగుంది. యాజ్ ఎంపీ అనిల్ కుమార్ రావడం వల్ల
మా లెవెల్స్ కూడా పెరిగాయి. ఓ ఈజ్ ఎ క్రేజీ మ్యాన్. ఎగబడుతున్నారు జనం. మీకు కూడా అలాంటి క్రేజ్ ఉంది కదా గ్రౌండ్ లో? ఉండొచ్చు, కొత్తగా వచ్చాడు కదా. నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను. ఎవ్రీబడి నోస్. నాకుతోనూ ఫోటోలు దిగాను, కానీ అనిల్తో ఫోటోలు దిగాలని ఎక్కువ మంది యంగ్స్టర్స్ వచ్చేస్తున్నారు. కుర్రోడు కదా, పైగా బీసీ సామాజిక వర్గం. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం ఇప్పటి వరకు అగ్రకులాలే పరిపాలించాయి తప్ప బీసీలు పరిపాలించలేదు. ఒక రేర్ ఆపర్చునిటీ బీసీకి వచ్చింది. అందువల్ల బీసీలందరూ కట్టగట్టుకొని అనిల్ కుమార్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని నిర్ణయించుకుంటున్నటువంటి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం మనకెప్పుడు ఎవరు ఇవ్వలేదు, ఈసారి ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం, వైసీపీ, జనసేన అందరి యాదవులు ఈసారి వైసీపీకి వేసేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ బాక్సులో కూడా చూస్తారు. చాలా ధీమాతో ఉన్నారు మీ గెలుపుపై. ఈ ధీమాకు కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. రాజధాని ఎఫెక్ట్ అనేది మీపై ఏమాత్రం ఉండదు. జీరో. రాజధాని ఎఫెక్ట్ వాళ్ళ వరకు ఉంటుంది, పొలాలు కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రాలేదని. ఈ మధ్యన రాజధాని చంద్రబాబు వచ్చేస్తున్నాడు అని భూములు అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు అక్కడ. ఇప్పుడు తెలిసిపోతుంది అందరికి. సిద్ధం సభలు చూసిన తర్వాత అది అనవసరంగా కొన్నాం భూమి అని బాధపడుతున్నారు. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ జనరిక్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది అడిగి క్లోజ్ చేస్తా ఇంటర్వ్యూ. మీ టైం ఎక్కువ తీసుకుంటున్నాను అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్, రెక్కడ్ పొలిటీషియన్. ప్రజల్లో ఎప్పుడు కూడా జస్ట్ అట్లా ఒక వికలాంగుని కలిస్తే ఒక 1000 వాల్స్ ఆఫ్ వెలుగు ఆయన ఫేస్ లో. అలాంటి ఒక పొలిటీషియన్ ఈ మధ్య, అంటే మీలాంటి మినిస్టర్స్, సీనియర్ లీడర్స్ అంతా గంటలు స్పీచెస్ ఇస్తూ ఉంటారు వితౌట్ పేపర్, ఎనీథింగ్ యూ కెన్ టాక్ ఆన్ స్టేజెస్. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విమర్శ ఉంది, పేపర్ చూడకుండా స్పీచ్ ఇవ్వలేడు అని. ఎందుకు ఇవ్వలేడు అది పొరపాటు. కాకపోతే హీ వాంట్స్ టు కవర్ ఎంటైర్ పాయింట్స్. అందువల్ల చిన్న నోట్ ఉంటుంది అంతే. అదేమో చూచి అవటం కాదు కదా. హీ వాంట్స్ టు కవర్ ఎంటైర్ పాయింట్స్. ఆయన సంక్షిప్తంగా చెప్పడు, పరిపూర్ణంగా చెప్పేదాకా తృప్తిగా ఉన్నది ఆయనకి. అంతకుముందు అసలు పట్టుకోకుండా చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు పూర్తిగా అడిక్టెడ్ టువర్డ్స్ పేపర్స్, స్పీచెస్? ఎవ్రీ వర్క్ ప్రజలకు అర్థం కావాలి. మిస్ అవుతామేమోనని నేను ఎప్పుడు పేపర్ తీసి చెప్పను, చాలా పాయింట్స్ మిస్ అవుతాను. ఆయన మిస్ అవడానికి ఇష్టం ఉండదు. అసెంబ్లీలో మిస్ అయితే కూడా పిలిపించి మళ్ళీ ఈ పాయింట్ ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. అసెంబ్లీలో మేము మాట్లాడేటప్పుడు మీరు మా పేపర్స్ ఉంటాయి చూసారుగా, మీరు పేపర్ లేకుండా చెప్పలేదు, ఏదో స్పాంటేనియస్ గా చెప్పే మాటలు. హీ థరోలీ ప్రిపేర్డ్. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పాయింట్స్ రాసుకుని చెప్తారు. అది కూడా ఆశువుగా చెప్పినట్టుగానే చెప్తారు. చదవకూడదని చెప్తారు. తప్పు అనుకోవడం, పాయింట్స్ మాట్లాడుకోవటం, చూసుకోవటం అంటే సహజమైనటువంటి అంశం. రైట్. రాజశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం కావచ్చు, సిమిలారిటీస్ కావచ్చు, మీరిద్దరితో పనిచేసిన వ్యక్తిగా ఏం చెప్పగలుగుతారు? రాజశేఖర్ రెడ్డి గారి కన్నా 1000 రాజశేఖర్ రెడ్డిల పెట్టు జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో పెరిగాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ గా ఆయనే పార్టీ పెట్టుకుని పైకి ఎదిగాడు. అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర్ రెడ్డి గారు కొట్లాడి పార్టీలో అసమ్మతితో కొట్లాడి, ఎదురు పార్టీలతో కొట్లాడి, కిందబడి మీదబడి ఎప్పటికో అయ్యాడు. చాలా కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు కాబట్టి రాగానే ముఖ్యమంత్రి అయ్యాడు. రాగానే అంటే ఒక 5 సంవత్సరాలు మినహా. సో చాలా ఎర్లీ ఏజ్ లో అయ్యాడు. ఇంకెన్ని సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు ఆయన? ఎంత ఎత్తుకి ఎదగబోతున్నాడు? మేమంటే మా పని అయిపోతుంది, పెద్దవాళ్ళం అయిపోయాం, 70 ఏళ్ళు అయిపోయింది. యాక్టివ్ గా ఉంటాం అనేది వేరే విషయం. నా మానసికమైనటువంటి పరిస్థితి అలా ఉంటుంది. అవకాశం వస్తే మీరే సినిమాలో హీరో లాగా కూడా యాక్ట్ చేయగలుగుతారు. హీరో ఎవరెవరు క్యారెక్టర్ ఇస్తారు కానీ హీరో ఎవరెవరు రెడీయా యాక్ట్ చేయడానికి? దీనికి ఎక్కడ ఉంది మనకి? రాజకీయాల్లో ఏదో ఒక మూల ఉండే పొలిటీషియన్. ఇప్పుడు 175 మంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అందరిలాగా వాడిని కాదు కదా నేను. నా మీద చాలా రాళ్ళు వేస్తారు, పూలేస్తారు. నా అభిమానులు పూలేస్తారు, రాళ్ళేస్తారు. రాళ్ళు వేసినప్పుడు అబ్బావనం, పూలేసినప్పుడు సంతోషపడం. రాళ్ళైనా పూలైనా రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ గా అన్నిటినీ ఎదుర్కోవాల్సిందే, ఎదుర్కొంటాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. రాజశేఖర రెడ్డిని నమ్ముకున్నాను, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాను.
అలాగే ముందుకు వెళతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద సక్సెస్. అంబటి రాంబాబు గారు, మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చినందుకు. 2024 శాసనసభ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు అనే మాట కోసం మీ నియోజకవర్గ ప్రజలు మేబీ ఎదురు చూస్తారనుకుంటా. మీ అభిమానులు ఎస్పెషల్లీ మరొకసారి మీరు గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరు ఎంచుకున్న మార్గంలో ముందుకు ప్రయాణిస్తారు. థ్యాంక్ యూ. ఇది అంబటి రాంబాబు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. 2024 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణకి అవకాశమే లేదు. తిరిగి మరొకసారి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, గెలుస్తాను, గెలిచి తీరుతాను. నా ధైర్యం, నా నమ్మకం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842